నమస్తే, నా పేరు డాక్టర్ కళ్యాణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, ఎయిర్పోర్ట్ రోడ్. 14 నవంబర్ ప్రపంచ షుగర్ దినోత్సవం సందర్భంగా షుగర్ గురించి మాట్లాడుకున్నాం. షుగర్ అనేది ఇప్పుడు ప్రతి 100 మందిలో 50 మందికి వస్తుంది అన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మనము షుగర్ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. 40 సంవత్సరాలు పైబడిన వారిలో ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా మీరు షుగర్ చెక్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ అంటే మన కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంది, అమ్మకి కానీ, నాన్నకు కానీ, తాతలకు కానీ, వీళ్ళకి ఎవరికైనా షుగర్ ఉంది అని అంటే ఖచ్చితంగా షుగర్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఒకసారి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. షుగర్ బార్డర్ లైన్ ఉందా, లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షుగర్ మనకి వచ్చేసిందా అనేది డాక్టర్ని సంప్రదించిన తర్వాత తెలుస్తుంది. తెలిసిన తర్వాత డాక్టర్లు చెప్పిన సూచనలు అన్నీ తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా పాటించవలసింది ఫుడ్, అంటే మనం తీసుకునే ఆహారం ఎటువంటి తీసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చక్కెరకి సంబంధించిన వస్తువులు ఏది, చక్కెర కానీ, బెల్లము, తాటి బెల్లం, తేనె, ఇటువంటి వస్తువులన్నీ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అదే షుగర్ వచ్చిన వాళ్ళు అయితే మానేస్తేనే మనకి ఫ్యూచర్లో షుగర్ పెరగకుండా ఉండడానికి, వేరే ఇబ్బందులు రాకుండా ఉండడానికి అనేది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఆ ఫుడ్ గురించి చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం నెక్స్ట్ థింగ్, రోజులో 1 గంట 1.5 గంట ఖచ్చితంగా నడవాలి. నడవడం అని అంటే ఏదో ఊరికే నడిచామన్నట్లు కాకుండా బ్రిస్క్ వాకింగ్ అంటాం, అంటే కొంచెం వేగంగా నడవడం. పరిగెట్టాల్సిన పని లేదు, బట్ వేగంగా అయితే నడవాలి. చెమట్లు పట్టాలి, గుండె దడ మనకు అనిపిస్తుంది అన్నంత వేగంగా నడిస్తేనే మనకు ఆ వ్యాయామం ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో చిన్నగా నడిచాము అని అంటే ఉపయోగం అంతగా ఏమీ ఉండదు. సో షుగర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన జబ్బు కాబట్టి అది చూసుకుంటూ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన ఫ్యూచర్లో కిడ్నీలకు కానీ, కళ్ళకి కానీ, గుండెకి కానీ ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ ఉండడం అనేది మన గురించి మనం తీసుకునే జాగ్రత్తలే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. సో అది పాటించండి. థ్యాంక్ యూ.